జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి భారతీయులందరికీ కూడా ఒక కిక్కిచ్చేటటువంటి ఒక అద్భుతమైన న్యూస్ తోటి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా చూడండి ప్లీజ్. ఇంకా అసలు విషయానికి వస్తా. మనము గుర్తు తెలియని వ్యక్తుల గురించి అనేక వీడియోలు అయితే మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ గుర్తు తెలియని వ్యక్తుల ప్రధాన టార్గెట్లు ఏంటంటే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళే కావడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎవరైతే భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎవరైతే భారతదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారో, ఎవరైతే భారతీయుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళనే ఈ గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్గా పెట్టుకొని మట్టు పెడుతున్నారు, అంటే లేపుతున్నారు. వీటినే టార్గెటెడ్ కిల్లింగ్స్ అంటారనమాట. ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ పాకిస్తాన్తో పాటు కెనడాలో కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే పాకిస్తాన్లోని ఇస్లామిక్ తీవ్రవాదులను టార్గెట్గా చేసి మట్టు పెడుతున్నటువంటి ఈ గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులను టార్గెట్ చేసి లేపుతున్నారు, ఎత్తుతున్నారు. ఈ క్రమంలో మొన్న కెనడాలో మరో హత్యాయత్నం అయితే జరిగింది. దీన్ని కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తులే చేయడం ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం. ఇక ఈ హత్యాయత్నం గావించబడిన వ్యక్తి పేరు రాహత్ రావ్. ఈ పేరు చూసి ఈయనేమన్నా హిందూ అని అనుకుంటారేమో మీరు. వీడు హిందూ కాదు, ఇతను ఒక ముస్లిం అన్నమాట. అంతేకాదు వీడు ఒక పాకిస్తానీ. అంతేకాకుండా కెనడా పౌరసత్వం తీసుకున్న ఈ పాకిస్తాన్ గూఢాచారి వీడు. అంటే పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ తరపున కెనడాలో పనిచేస్తున్న ఒక పాకిస్తాన్ గూఢాచారి అన్నమాట. ఇక ఈ రాహత్ రావు కెనడాలోని సర్రే అనే సిటీలో ఉంటాడు. వీడు ఈ సర్రే నగరంలో ఒక మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ని అయితే నడుపుతూ ఉన్నాడు. అయితే మొన్న ఈ సర్రేలోని ఈ రాహత్ రావు ఆఫీస్లో ఎవరో లేని సమయంలో ఒక యువకుడు వచ్చి ఆఫీస్లో ఉన్నటువంటి ఈ రాహత్ రావుతో ఏదో కబుర్లు చెప్పినట్టు ఏదో పిచ్చాపాటిగా మాట్లాడి పోతా ఏం చేసినాడంటే ఈ పాకిస్తాన్ ఏజెంట్ అయినటువంటి ఈ రాహత్ రావుకు నిప్పట్టించాడు. ఆంజనేయ స్వామి కదా లంకకు నిప్పట్టించాడు చూడు, ఆ నిప్పట్టించాడు అనమాట. అంతే. ఇక ఆ మంటల్లో కాలిపోయినటువంటి ఈ రాహత్ రావు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దాడి జరిగిన తీవ్రతను బట్టి చూస్తే మరణించే అవకాశం కూడా ఉన్నదంట. సరే, ఇక విషయానికి వచ్చా. ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అయినటువంటి ఈ రాహత్ రావు ఉండేది కెనడాలోని సర్రే అనే సిటీలో అని చెప్పుకున్నాం కదా. ఇదే సర్రే నగరంలో ఖలిస్తాన్ తీవ్రవాది అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ వాడు అక్కడ ఉంటా ఉన్నాడు. ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ కరుడు కట్టినటువంటి ఖలిస్తాన్ తీవ్రవాది. అలాగే భారత ప్రభుత్వం కూడా ఇతన్ని తీవ్రవాదిగా ప్రకటించింది. దాన్ని బట్టి వాడు ఎలాంటివాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హర్దీప్ సింగ్ నిజ్జరు అలాగే ఈ పాకిస్తాన్ గూఢాచారి అయినటువంటి రాహత్ రావుకు అత్యంత సన్నిహితుడు అనమాట, దోస్తులు చూడండి. ఎందుకంటే ఇద్దరి లక్ష్యం భారత్ను దెబ్బతీయడమే. దీంతో అవసరం అనేది వీళ్ళిద్దరిని కలిపింది ఆ విధంగా. ఇక మరీ ఓవరాక్షన్ చేస్తున్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు గత సంవత్సరం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే ఆయన్ని హత్య చేశారు, లేపేశారు. ఇక అప్పటి నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్య చేసింది భారతదేశం అని చెప్పేసి వస్తూనే ఉన్నాడు. దీని గురించి గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం మన న్యూస్ ద్వారా. ఇక ఈ ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తర్వాత నుంచి ఈ పాకిస్తాన్ గూఢాచారి అయినటువంటి రాహత్ రావు రెచ్చిపోతాడు. పోయమ్మా ఈయన్ని పట్టేట్టుగా లేదు. ఎందుకంటే ఏకంగా ప్రభుత్వమే వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉండదు. ఎక్కడ కెనడాలోని భారతీయులను అలాగే హిందువులను అయితే నానా రకాలుగా వీడు ఇబ్బంది పెట్టసాగినాడు. పైగా ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఫండింగ్ చేయడము, ఆయుధాలను అందించడం వంటివి కూడా చేస్తూ ఉన్నాడు. దీంతో ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులే ఈ రాహత్ రావుపై హత్యాయత్నం చేసి ఉంటారని చెప్పేసి కెనడా పోలీసులు భావిస్తూ ఉన్నారంట. అంటే భారతదేశ వ్యతిరేకమైనటువంటి ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులే ఇప్పుడు పాకిస్తాన్ గూఢాచారి అయినటువంటి ఈ రాహత్ రావుపై హత్యాయత్నం చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఈ కెనడా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఏదైతేనేమియా భారతదేశ నాశనం కోసం పనిచేస్తూ ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళు ఒక్కొక్కరుగా హతమవుతూ ఉండడం ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా ఇంకోవైపు చాలా సంతోషంగా ఉన్నది. ఆశ్చర్యకరంగా అంటే నేను ఎందుకంటున్నానంటే ఎవరు చంపుతున్నారో తెలీదు, ఎట్లా చంపుతున్నారో తెలీదు, చంపిన తర్వాత ఉన్న ఫలంగా వాళ్ళు ఎట్లా మాయమవుతున్నారో తెలీదు. అంతా ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయన్నమాట. భలే ఉన్నది మొత్తానికైతే. అలాగే ఈ క్రమంలో నేను కోరుకునేది ఏంటంటే మన దేశం బయటే కాదు, మన దేశంలో కూడా ఇట్లాంటి చెత్త చాలా ఉన్నది. మొత్తానికి నేను కోరుకునేది ఒకటే, మన దేశం స్వచ్ఛ భారత్ కావాలా. ఈ దేశాన్ని వ్యతిరేకించేటువంటి దుర్మార్గులు ఎక్కడ ఉన్నా కూడా అది మన దేశంలో ఉండని బయట ఉండి మొత్తం అయితే
లేచిపోవాలా, అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ వీడియోను 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. నేను ఇంతగా కష్టపడతా ఉన్నా మీకు ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూస్ని అందించేదానికి, మీరు నాకు సహకారం అందించే విధంగా మీరు మన వీడియోలను చూడడం అలాగే షేర్ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తారని నేను కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించి ఇటువంటి విలువైన ముఖ్యమైన వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది. గుళ్ళే పోయినప్పుడు మనం గంట అయితే ఎట్లయితే కొడతామో సబ్స్క్రైబ్ చేసి ఆ విధంగా కంపల్సరీగా ఆ గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్, జై శ్రీరామ్.